కోనసీమ జిల్లా అమలాపురం వాసులు భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ కళకళలాడుతూ భోగి మంటలు వేసి సంబరాలు ప్రారంభించారు. మెట్రోకెమ్ అధినేత నందెపు బాలాజీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నట్లు కోనసీమ వాసులు తెలిపారు. పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ముగ్గులు పెట్టడం మర్చిపోయారు అన్న పరిస్థితి నుంచి మొదటి సంవత్సరం ముగ్గులు పెట్టినప్పుడు ఒక 50 మంది వచ్చారు. అదే ఇవాళ రోజు పరిస్థితి వచ్చేసరికి 1000 మందికి పైగా ఈ ముగ్గులు పెట్టిలో పాల్గొనడానికి అందులో చిన్న పిల్లలు సంవత్సరాలు కూడా వాళ్ళు తెలిసిన దాంతో ఒక ముగ్గులు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈ భవిష్యత్ తరంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ధర్మాన్ని మన సంస్కృతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తారని సంపూర్ణంగా నేను భావిస్తున్నాను. అలాగే కనుమ రోజున కూడా ఈ ప్రబల తీర్థం అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఈ కాలువ ఇక్కడ ఉంది కెనాల్ రోడ్లో అనేక రకాల సంస్కృతి కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరుగుతుంది. అన్నీ కూడా నిర్వహణ చేయడం ఈ కార్యక్రమాన్ని చేయడానికి కూడా ముఖ్య కారణం ఇక్కడ మనం మరుగున పడిపోతున్న మన సాంప్రదాయాల్ని నిలబెట్టాలని బాధ్యతగాని భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మిత్రుడు శ్రీ అల్లవరాజు గారు వారి మిత్రబృందం కూడా అశేష కృషి చేస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణం వారి సహకారం కూడా పూర్తిగా ఉంది. సంక్రాంతి రోజున కూడా ముగ్గురు